Hi friends, welcome to new chapter Simple, Complex and Compound Sentences. మీకు రీరైట్ సెంటెన్సెస్లో మీకు 1 మార్కుకి అయితే మనకు ఇది వస్తుందండి. అయితే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా ఈజీగా అయితే ఇవ్వడం జరిగింది. చాలా కష్టం అయితే మనకు డిగ్రీ లెవెల్ చూస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే లైక్ సింపుల్ సెంటెన్స్లో ఇచ్చి కాంపౌండ్లో మార్చమని, లేదా కాంప్లెక్స్లో ఇచ్చి సింపుల్లో మార్చమని చెప్పి ఇట్లా డిఫికల్ట్ ఉంటుంది. బట్ ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా ఈజీగా ఉంటుందండి. కాబట్టి నేను ఎక్కువగా దీన్ని ఎంఫసైజ్ చేయట్లేదండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చాలా ఈజీగా నేర్చుకోవాలనేది మనం ఈరోజు చూద్దాం. ఆల్రెడీ మీ లెక్చరర్స్ మీకు ఈ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ని ఆల్రెడీ లెక్చర్ అయితే ఇచ్చుంటారు. కాబట్టి సింపుల్గా చెప్తున్నాను ఈరోజు చూడండి. అయితే మెయిన్గా ఒక పాయింట్ అయితే చెప్పాలనుకున్నాను. దట్ ఈజ్ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్లో సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే, సింపుల్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు దాంట్లో ఒక ఫ్రేజ్ ఉండాలి, ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. ఓకే, దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అని అంటాము. అదే మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ చూసినట్లయితే ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. అదే కాంపౌండ్లో చూస్తే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, అదేవిధంగా ఇంకొక మెయిన్ క్లాజు లేదంటే 2 కంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ కూడా కొన్నిసార్లు ఉంటాయి. అసలు క్లాజ్ అంటే ఏంటి, ఓకే, లేదా ఫ్రేజ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఫ్రేజ్ అంటే ఏంటంటే, మనకు 1 కంటే ఎక్కువ పదాల కలయికతో మన ఒక పదం వచ్చి లేదా ఒక సెంటెన్స్ లాగా వచ్చి అది ఏ టెన్స్లోకి వెళ్ళకపోతే, అంటే ఏ టెన్స్కి చెందకపోతే దాన్ని మనం ఫ్రేజ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పాము. ఏ బ్యూటిఫుల్ గర్ల్ 3 పదాలు వచ్చాయి, కానీ అది ఏ టెన్స్లోకి వెళ్ళదండి. దీన్ని ఒక ఫ్రేజ్గా చెప్పచ్చు. అన్ ఆనెస్ట్ వన్, హీస్ ఆనెస్ట్ మ్యాన్ అని చెప్పారు, దాన్ని ఒక ఫ్రేజ్గా తీసుకుంటాం. అదే మెయిన్ సెంటెన్స్, మెయిన్ క్లాజ్ ఏమవుతుందంటే, ఒక పరిపూర్ణమైనటువంటి అర్థం ఏదైతే ఒక సెంటెన్స్లో ఉంటుందో దాన్ని మనం మెయిన్ క్లాజ్ అని అంటారు. మరి సబార్డినేట్ క్లాజ్ ఏంటి, మెయిన్ క్లాజ్ ఏంటి అంటే వెరీ సింపుల్ అండి. ఒక సెంటెన్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా. మీరు కాలేజ్కి వెళ్తున్నారు. మీరు కాలేజ్ వెళ్తూ ఉన్నప్పుడు ఒక పాము కనిపించింది. ఓకేనండి. సో చూడండి ఇక్కడ 2 సెంటెన్స్లు ఉన్నాయి. ఒకటి, మీరు కాలేజ్కి వెళ్తూ ఉంటే ఒక సెంటెన్సు, మీకు పాము కనిపించింది రెండో సెంటెన్స్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు అని చెప్పాను. వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అని ఎవరైనా అడుగుతారు. అలా కాదు, లేదండి నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు అని చెప్పి స్టాప్ చేసామనుకోండి, అది అర్థవంతం లేదు, అంటే కంప్లీట్గా లేదు. అలా కంప్లీట్ కాబడిన ఏదైతే ఒక సెంటెన్స్ ఉంటుందో దాన్నే సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఎప్పుడు కూడా ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, నేను ఒక పాముని చూశాను అనేది ఇక్కడ మెయిన్ క్లాజ్ అవుతుందండి. అర్థమైందా? లేదు, అసలు ఇది లేకుంటే కూడా మనకు మెయిన్ క్లాజ్ ఒక్కటే కూడా సరిపోతుంది. జనరల్గా అయితే ఏంటి, నేను ఒక పాముని చూసాను, సెంటెన్స్ కంప్లీట్గా ఉంది కదండి, దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. అయితే మన కాంప్లెక్స్ సెంటెన్స్ రాసేటప్పుడు ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ అయితే తప్పకుండా ఉండాలండి. అదే మనం కాంపౌండ్ సెంటెన్స్ రాయాలి అనుకున్నప్పుడు 2 మెయిన్ క్లాజెస్ అనేది ఉండాలండి. సో 2 పరిపూర్ణమైనటువంటి అర్థం వచ్చేటువంటి ఏదైతే సెంటెన్సెస్ ఉంటాయో వాటిని మనం కాంపౌండ్ సెంటెన్సెస్ అని అంటాము. అది ఎలా ఉంటాయి అనేది మనకు ఇప్పుడు క్లాస్లోకి వచ్చినట్లే మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యే విధంగా నేను చేస్తానండి. అండ్ ఫస్ట్ మనకు ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది ఫర్ యువర్ అండర్స్టాండింగ్. చూద్దాం ఎలా ఉంటాయో. ఇట్ వాస్ క్లౌడీ, ఐ వెంట్ అవుట్ విత్ అన్ అంబ్రెల్లా. ఇలా ఎగ్జామ్లో ఇస్తారండి. ఇచ్చి కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ అని చెప్పి దేంతో కంబైన్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక కనెక్టర్ని అయితే మనకు కంజంక్షన్ని కనెక్టర్ అంటాం, కనెక్టర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కనెక్టర్ బేస్ చేసుకొని ఈ సెంటెన్స్ని రెండింటిని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, యాజ్ అనేది మనకు కనెక్ట్ చేయాలి. యాజ్ని కనెక్ట్ చేయాలంటే ఎక్కడ కనెక్ట్ చేస్తాం, ఎప్పుడు కూడా యాజ్ని ఫస్ట్లోనే కనెక్ట్ చేయాలి. యాజ్ సింపుల్, ఇట్ వాజ్ క్లౌడీ, ఐ వెంట్ అవుట్ విత్ an umbrella. ఇలా మనం కనెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ కనెక్టర్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా అండి. సో నెక్స్ట్ కనెక్టర్ చూస్తే మనకు నెక్స్ట్, ఝాన్సీ ఈజ్ ఎ క్వీన్, షీ ఈజ్ యాన్ ఆర్చర్ అని ఇప్పుడు ఇచ్చినారు. ఆమె ఆర్చరే కాదు,
అదేవిధంగా ఆమె ఒక రాణి కూడా, ఆమె రాణే కాదు ఒక మంచి విల్లు గత్తె కూడా, అంటే మామూలుగా బాణాలు వేస్తారు కదా దాన్ని ఆర్చరింగ్ అంటారు కదా, ఆర్చరీ అంటారు కదండి. సో దాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఝాన్సీ అనే ఆమె మంచి రాణే కాదు బాణాలు కూడా బాగేస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో మనం కంబైన్ చేయమంటున్నారు, కనెక్ట్ చేయమంటున్నారు ఒక సెంటెన్స్ని మరొక సెంటెన్స్తో. కాబట్టి ఫస్ట్ ఏంటి, ఝాన్సీ, ఝాన్సీ ఈజ్, ఇప్పుడు ఏం చేయాలంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంది కదండి, నాట్ ఓన్లీ ఏ క్వీన్, ఇప్పుడు బట్ ఆల్సో యూజ్ చేయాలి. బట్ ఆల్సో మళ్ళీ షీ ఈజ్ అవసరం లేదు, అన్ ఆర్చర్డ్. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంది కదండి. సో నెక్స్ట్ చూద్దాం. షీ వాజ్ టైర్డ్, ఫుల్ స్టాప్, షీ కంటిన్యూ టు స్టిచ్ ద డ్రెస్ ఫర్ మీ అని చెప్పున్నారు. అయితే ఇక్కడేంటి, ఆమె ఆల్రెడీ టైర్డ్ అయిపోయింది అయినా కానీ నా కోసం డ్రెస్ని కంటిన్యూగా కుడుతూనే ఉంది అన్న మీనింగ్లో వస్తుంది ఇంచుమించు. సో కాబట్టి ఆల్దో అనేది ఎప్పుడుగా దో కానీ, ఆల్దో కానీ, ఇన్స్పైట్ ఆఫ్ కానీ, డిస్పైట్ కానీ ఇలా వచ్చినప్పుడు సెంటెన్స్ మొదల్లో రాయాలండి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఆల్దో, although she was tired, she continued అంటే కొరంతా యాస్టీజ్ రాయాలండి అంతే, to stitch the dress for me. ఈ విధంగా మనం ఆన్సర్ రాయాలి. చూసారా ఆల్దోతో ఎంత ఈజీగా ఉందో, ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, హౌఎవర్తో మనల్ని కంబైన్ చేయమని చెప్తున్నారు. మనకు ఎగ్జామ్లో అయితే ఇలా ఇస్తారు, కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ హౌఎవర్ అని చెప్పి నీట్గా ఇస్తారండి. ఇక్కడ స్పేస్ సరిపోకపోవడం వల్ల నేను జస్ట్ కనెక్టర్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇప్పుడు ఎలా ఇచ్చారు, హీ కేమ్ టు ద హోటల్, he came to the hotel, however ఇక్కడ కంబైన్ చేయాలి. ఓకేనా. however ఎందుకోసం అంటే ఇది కాంపౌండ్ సెంటెన్స్ అండి. however he did not eat anything, ఇలా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. దట్ లేడీ ఈజ్ వెరీ ఓల్డ్, షీ కాన్ వాక్ క్విక్లీ. ఇక్కడ చూడండి కంబైన్ ద సెంటెన్స్ విత్ టు అని ఇచ్చున్నారు. సో కాబట్టి ఇక్కడ మనం టుతో ఇక్కడ కంబైన్ చేయాల్సి ఉంటుంది. సో దాట్ లేడీ ఈజ్ వెరీ ఓల్డ్ కాదండి, ఇక్కడ వెరీ బదులుగా టు అని యూజ్ చేయాలి. టు ఓల్డ్, నెక్స్ట్ టు, మళ్ళీ టు యూజ్ చేయాలి. టు కదండి, టు. సో మళ్ళీ ఇక్కడ షీ కాంట్ వాక్ అనే అవసరం లేదు, టు వాక్ క్విక్లీ అని యూజ్ చేస్తే సరిపోతుంది. టు వాక్ క్విక్లీ, ఇలా మనం రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇది చూసారండి, మనకు పార్టిసిపల్ కింద వస్తుంది. ఇది పార్టిసిపల్, ఇది రెండుగా రాయొచ్చు. యాక్చువల్గా హ్యావింగ్తో రాయొచ్చు, అదేవిధంగా సీయింగ్తో కూడా రాయొచ్చు. బట్ ఇక్కడ ఎగ్జామ్లో కనుక సీయింగ్ వచ్చినట్లయితే సీయింగ్తో రాయాలి, హ్యావింగ్ వచ్చినట్లయితే హ్యావింగ్తో రాయాలి. బట్ ఇక్కడ సీయింగ్తో ఉంది కాబట్టి నేను సీయింగ్తో ట్రై చేసి రాస్తున్నానండి. సీయింగ్ ద ఫస్టే రావాలండి యాక్చువల్గా. ఇది సీయింగ్ ద ప్రిన్సిపాల్, seeing the principal, he started studying. Seeing the principal, he started studying. అలా కాకుండా హ్యావింగ్ అని ఇచ్చుంటే హ్యావింగ్ సీన్ అని రావాలి. ఇక్కడ వెబ్ 3 వచ్చేయాలి. హ్యావింగ్ సీన్ ద ప్రిన్సిపల్, హీ స్టార్టెడ్ స్టడీయింగ్, ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ బిట్ చూసినట్లయితే మనం ఇక్కడ ఐ హ్యావ్ అపాయింటెడ్ అన్ అటెండెంట్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ మై గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చినారు. దీన్ని టు ఇన్ఫినిటీతో మనకు కనెక్ట్ చేయండి అని చెప్పారు. టు ఇన్ఫినిటీ అంటే మనకు టు అండి అంతే, టుతో కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేస్తాం అనేది ఇప్పుడు చూస్తాం. ఐ హ్యావ్ అపాయింటెడ్ an attendant
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టు కనెక్టర్ చేయండి. టు మళ్ళీ ఐ విల్ అన్న అవసరం లేదు. లుక్ ఆఫ్టర్ మై గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా యూస్ చేయాలి. ఓకే, టు ఇన్ఫినిటీ అంటే మామూలుగా అయితే జనరల్గా టు కానీ లేకపోతే ఇన్ ఆర్డర్ టు కానీ ఇలా యూస్ చేస్తుంటారు. బట్ ఇక్కడ టు అని ఇచ్చారు కాబట్టి మనకు టూతో మనకు దీన్ని కంబైన్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ రెండు సెంటెన్స్ కలిపి మనం ఒకే సెంటెన్స్గా ఈ టూది కనెక్ట్ చేస్తూ రాయాలి. ఇక్కడ ఐ విల్ తీసేసి టు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, అండ్ సీదా 8th బిట్ అండి. 8th బిట్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఈజీగా ఇచ్చారు. సో దట్తో ఇచ్చారు. షీ ఈజ్ వెరీ షార్ట్, షీ క్యాంట్ ప్లగ్ ద ఫ్రూట్ అని ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ చూస్తే వెరీ బదులు ఇక్కడ సో పెట్టుకోవాలండి. షీ ఈజ్ వెరీ షార్ట్ కదా, ఇక్కడ షీ ఈజ్ సో షార్ట్ అని చెప్పి దట్ అని ఇక్కడ చెప్పి దట్ షీ క్యాంట్ ప్లగ్ ద ఫ్రూట్ అని చెప్పి యూస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. షీ ఈజ్ వెరీ షార్ట్ దట్ షీ క్యాంట్, షార్ట్ ఫామ్ పెట్టుకొని షీ క్యాంట్ అని యూస్ చేసుకొని షీ క్యాంట్ ప్లగ్ ద ఫ్రూట్. ఈ విధంగా మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, వీ మస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ ద క్లాస్ విల్ బిగిన్ అని చెప్పారు. మరి దీన్ని ఎలా రాస్తారు అంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఎల్స్ కాదు ఆర్ ఎల్స్ అని ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఆర్ ఎల్స్ అని చెప్పి పెట్టుకోండి. లేకపోయినా కానీ మనం ఆర్ ఎల్స్ అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ ఆర్ ఎల్స్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. వీ మస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ ఆర్ ఎల్స్, లేకపోతే ద క్లాస్ విల్ బిగిన్ అని మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, వీ మస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ or else the class will begin. ఇలా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10th బిట్ చూస్తే మై టాస్క్ ఈజ్ ఓవర్ ఐ వాంట్ టు గో టు మూవీ. నా టాస్క్ అయిపోయింది, నేను ఇంకా మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మై టాస్క్ ఈజ్ ఓవర్, ఇది కాంపౌండ్ కదా, సో కాబట్టి ఇక్కడ మిడిల్లో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది, కనెక్ట్ చేస్తే సరిపోతుంది. మై టాస్క్ ఈజ్ ఓవర్ సో ఐ వాంట్ టు గో టు మూవీ. ఇలా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మై టాస్క్ ఈజ్ ఓవర్ సో ఐ వాంట్ టు గో టు అ మూవీ. ఇలా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ సీదా నెక్స్ట్ 11th వన్ చూద్దాం. మై బాస్ ఫైర్డ్ ద మేనేజర్ హీ వాస్ డిజానెస్ట్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ప్రపోజిషన్ అయితే ఇచ్చున్నారండి కనెక్టర్గా. అయితే చూసారంటే ద బాస్ ఫైర్డ్ ద మేనేజర్, ఫార్ అనేది ఇక్కడ యూస్ చేయాలి. ఓకే, ఫార్ హీ వాస్ బదులు హీజ్ అని యూస్ చేయాలి. ఫార్ హీస్ డిజానెస్ట్ అని యూస్ చేయాలి. అంతే, దాట్స్ ఇట్. The boss fired the manager for his dishonest. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీదా నెక్స్ట్ వన్, ఇది కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్తో ఇవ్వడం జరిగింది. అండ్ అనేది మనకు కాంపౌండ్ సెంటెన్స్లో కనెక్టర్గా ఇవ్వడం జరుగుతుంది. ఐ హ్యావ్ సీన్ ఫ్రెష్ యాపిల్స్ ఐ బాట్ దెమ్. ఓకే, ఇక్కడ మనకు కనెక్టర్ మధ్యలో పెడితే సరిపోతుందండి. ఓకే, ఐ హ్యావ్ సీన్ ఫ్రెష్ యాపిల్స్ అండ్ బాట్ దెమ్ అని పెడితే సరిపోతుంది. దాట్స్ ఇట్. ఐ హ్యావ్ సీన్ ఫ్రెష్ యాపిల్స్ అండ్ బాట్ దెమ్. మళ్ళీ ఐ బాట్ దెమ్ అవసరం లేదండి. ఇన్ఫ్యాక్ట్ పెట్టిన ప్రాబ్లం ఏం లేదు కూడా. అండ్ బాట్ దామ్, ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ సీదా 13th బిట్ వచ్చి చూసినట్లయితే ఇది కూడా మీకు చాలా ఈజీగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా యూస్ చేయాలి అనేది చూస్తాం. ఇక్కడ మనుషులు అయితే మనం హూ అని యూస్ చేస్తాం. అదే మనకు వస్తువులు అయితే విచ్ కానీ దట్ కానీ అలా యూస్ చేస్తుంటామండి. ఇక్కడ మనుషుల గురించి ఇచ్చారు, అది దట్టు కూడా మనకి ఇక్కడ హూ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి దట్ మ్యాన్ అన్న వచ్చింది కదండి, దీని తర్వాత మనకు హూ అనేది యూస్ చేయాలి. చూడండి, దట్ మ్యాన్ ఈజ్ ఇన్ వైట్ షర్ట్ హీ ఈజ్ మై ఫాదర్. దట్ మ్యాన్ హూ ఈజ్ ఇన్ వైట్ షర్ట్, ఎవరైతే వైట్ షర్ట్లో ఉన్నారో అతను మా ఫాదర్ అని చెప్పాలి. అంతేనా? సో కాబట్టి హూ అనేది అక్కడ మనం ఇంక్లూడ్ చేయాలి. ద మ్యాన్ who is in white shirt
ఓకే, హూ ఇస్ ఇన్ వైట్ షర్ట్ ఈజ్ మై, లేదా హీ ఈజ్ మై అని యూస్ చేయాలి, ఈజ్ మై అని యూస్ చేయాలి, ఈజ్ మై ఫాదర్, ఇలా యూస్ చేయాలండి. అర్థమైందా? అండ్ సీ ద 14th bit, Shelly played cleverly, Rita could not beat him. సో ఇక్కడ సో దట్తో ఇచ్చారు కదండి. క్లవర్లీ అన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అడ్వర్బ్ దీని ముందు సో అని పెట్టుకోవాలి. ఓకేనా? షెల్లీ ప్లేడ్ సో క్లవర్లీ దాట్ అని చెప్పి ఇక్కడ మనం రిమైనింగ్ అనేది రాయాల్సి వస్తుంది. ఓకేనా? షెల్లీ ప్లేడ్ సో క్లవర్లీ దట్ రీటా కుడ్ నాట్ బీట్ హిమ్ అని చెప్పి సరిపోతుంది, రాస్తే సరిపోతుందండి. ఓకే, షెల్లీ ప్లేడ్ క్లవర్లీ, దీని బదులు ఏం పెట్టాలని చెప్పాను? షెల్లీ ప్లేడ్ సో క్లవర్లీ. ఎస్. ఓకే, నెక్స్ట్ దాట్ రీతా కుడ్ నాట్ బీట్ హిమ్, ఈ విధంగా మనం రాస్తే సరిపోతుందండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్, ఎయిదర్ ఆర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాని కింద కూడా చూడండి, నెయిదర్ నార్ ఇచ్చారు. ఈ రెండు కలిపి ఒకేసారి చెప్తాను చూడండి. నెయిదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు. ఓకే, నేను అక్కడికి వెళ్ళను ఇక్కడికి వెళ్ళను అని చెప్పేటప్పుడు నెయిదర్ నార్ అని యూస్ చేస్తాం. ఎయిదర్ ఆర్ అంటే అది కానీ ఇది కానీ, ఆ పనైనా చేస్తాను ఈ పనైనా చేస్తాను, అక్కడికన్నా వెళ్తాను ఇక్కడికన్నా వెళ్తాను, ఏదో ఒక దగ్గరికి వెళ్తాను అని చెప్పేదానికి మనకు ఎయిదర్ ఆర్ అనేది యూస్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు సెంటెన్స్ అయితే చూద్దాం. హీ ఈజ్ ఫూల్, he is a fool, he is a madman to accept this task అని చెప్పి ఇచ్చున్నారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే he is either, అతను ఫూల్ అన్నా అయి ఉండాలి, లేకపోతే అతను పిచ్చోడైనా అయి ఉండాలి అని చెప్పి. ఓకే, either fool or a madman to accept this task. ఈ విధంగా మనం రాయాల్సి వస్తుందండి. అదేవిధంగా ఇది చూడండి, నేదర్ నార్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, బట్ నేదర్ రెండు లేదు అని మీనింగ్తో వస్తుంది కాబట్టి మీనింగ్ అయితే చేంజ్ అవుతుంది. యూసేజ్లో ఇంచుమించు ఒకటే ఉంటుందండి. షీలా డజంట్ స్పెండ్ మనీ, షీ డజంట్ ఇన్వెస్ట్ మనీ అంటే ఇక్కడ చూడండి, ఆమె మనీ స్పెండ్ చేయదు, అదేవిధంగా మనీని ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయదు, రెండు పనులు ఏవి చేయదు అని చెప్పేదానికి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఎలా రాయాలి? షీలా నెయిదర్, మళ్ళీ నెయిదర్ అంటేనే డజంట్ అండి, కాబట్టి మళ్ళీ డజంట్ అని పెట్టాల్సిన అవసరం లేదు. షీలా నెయిదర్ స్పెండ్ మనీ. ఓకే, నెయిదర్ స్పెండ్ మనీ. నెక్స్ట్ నార్ ఇన్వెస్టెడ్ మనీ, నెయిదర్ స్పెండ్ మనీ ఆర్ ఇన్వెస్టెడ్ మనీ అని చెప్పి రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? షీలా నెయిదర్ స్పెండ్ మనీ, పాస్ట్ టెన్స్లో రాయాలి, నార్ ఇన్వెస్టెడ్ ద మనీ. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, లేదా ఈ మనీ బదులు ఇటుగా కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ సీ ద నెక్స్ట్ వన్, 17th one, యూ డోంట్ వాక్ క్విక్లీ, యూ విల్ మిస్ ద ట్రైన్. ఇక్కడ చూసారంటే అన్లెస్ అంటే ఇఫ్ నాట్కి మనకి ఈజ్ ఈక్వల్ టు అన్లెస్ అవుతుందండి. అంటే అన్లెస్ కానీ ఇఫ్ నాట్ కానీ రెండు ఒకటే. మనకి ఇఫ్ నాట్ వచ్చినా అన్లెస్ వచ్చినా ఇలా రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం రాయాల్సి ఉంటుంది అన్లెస్ అని, ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. అన్లెస్ యూ వాక్ క్విక్లీ, ఇక్కడ యూ డోంట్ వాంట్ అని రావాల్సిన అవసరం లేదు, అన్లెస్లోనే మనకు నెగిటివ్ ఉంది కాబట్టి అన్లెస్ యూ వాక్ క్విక్లీ. ఓకే, యూ విల్ మిస్ ద ట్రైన్. కరో సింపుల్ అండి, యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఇలా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద 18th one, you must practice your dance, you will get
ద ప్రైజ్ అని చెప్పున్నారు. ఇక్కడ ఇఫ్ క్లాజ్లో ఇచ్చినారు. ఇక్కడ ఇఫ్ క్లాజ్లో ఇక్కడ ఫ్యూచర్ ఇచ్చారు కదండి. సో కాబట్టి ఫస్ట్ది మనకు సింపుల్ ప్రజెంట్లో, రెండోది మనకు సింపుల్ ఫ్యూచర్లో రావాలి. ఇఫ్ అనేది మనం మొదలు పెట్టుకోవాలి, ఫస్ట్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇఫ్ యు మస్ట్ if you practice your dance okay, if you practice your dance you will get the prize. అంతే, కామా పెట్టాలి ఇక్కడ. ఓకేనా? you will get the prize. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. డోంట్ వర్క్ హార్డ్. ఓకే, డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. ఇక్కడ ఇఫ్ నాట్తో ఇవ్వడం జరిగింది, అన్లెస్తో. అన్లెస్ కానీ ఇఫ్ నాట్ కానీ మీనింగ్ అనేది ఒకటే అనేది వస్తుందండి. సో కాబట్టి ఇక్కడ ఎలా రాయాలంటే ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ అని యూజ్ చేయాలి. డోంట్ వర్క్ హార్డ్ కదా, ఇఫ్ వచ్చింది కాబట్టి ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అని చెప్పి రాయాల్సి వస్తుంది. అంతే. ఇఫ్ యూ డోంట్ work hard, comma, you will fail. ఇలా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ సీ ద బిట్ నెంబర్ 20. మై ఫాదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్, హీజ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే మా ఫాదర్ ఎడ్యుకేటరే కాదు, మంచి బిజినెస్ మ్యాన్ కూడా. అంటే రెండు క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో రాయాలి. అంటే మై ఫాదర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ బట్ ఆల్సో అ గుడ్ బిజినెస్ మ్యాన్ అని రాయాలి. ఓకేనా? రాయండి. మై ఫాదర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ but also a good businessman. ఇలా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి 21 బిట్ చూసినట్లయితే ఇది మనకు ప్రజెంట్ పార్టిసిపల్ కింద వస్తుంది. ఓకే, 22 మామూలుగా ఇక్కడ హియరింగ్తో రాయమన్నారు. సో ఇక్కడ హియరింగ్తో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగే హియరింగ్ అని యూస్ చేయాలి. ఓకే, లేదంటే అలా కాకుండా హ్యావింగ్తో రాయాలనుకున్నప్పుడు హ్యావింగ్ హియర్డ్ ద న్యూస్ అని రావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ హ్యావింగ్ ఇవ్వలేదు, హియరింగ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ హియరింగ్తో యూస్ చేయాలి. ఎలా రాయాలి? హియరింగ్ ద న్యూస్. ఓకే, హియరింగ్ ద న్యూస్. he ran with joy. Hearing the news, he ran with joy. అదే హ్యావింగ్తో ఇచ్చుంటే ఎలా వస్తుంది? హ్యావింగ్ హియర్డ్ ద న్యూస్ హీ ర్యాన్ విత్ జాయ్ అని చెప్పి వచ్చిండేదండి. ఇప్పుడు మనకు హియరింగ్తో ఉంది కాబట్టి హియరింగ్ అని యూజ్ చేయాలి. హియరింగ్ ద న్యూస్ హీ ర్యాన్ విత్ జాయ్. ఇలా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉన్నాయి కదండి. ఈజీగా ఒక మార్క్ జోబ్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే ఇవి ఏదైతే మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవి మాత్రం కొంచెం చూసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ చూసారు కదండి, ఆ ఫస్ట్ బిట్ మనకు లాస్ట్ క్వశ్చన్ పేపర్లో కూడా మనకు పబ్లిక్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ఎక్కువగా కంపైల్ చేయరు, చాలా ఈజీగానే బిట్ పేపర్ అయితే ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ద టీచర్ టుక్ a lot of interest on him, he failed in the exam. ఇక్కడ ఆల్దో అనేది ఇవ్వడం జరిగింది. ఆల్దో అంటే అయినప్పటికీ. సో ఆల్దో కానీ, దో కానీ, ఇన్స్పైట్ ఆఫ్ కానీ, డిస్పైట్ కానీ వచ్చినప్పుడు మొట్టమొదటిగా యూస్ చేయాలి. ఓకేనా? స్టార్టింగ్ హెడ్ సెంటెన్స్, హెడ్ వర్డ్ ఆఫ్ ద సెంటెన్స్గా యూస్ చేయాలి. ఓకే, సో ఆల్దో అని ఉపయోగించుకోవాలి. ఎలా? ఆల్దో ద టీచర్ టుక్ a lot of interest on him, he failed in the examination లేదా ఎగ్జామ్. సేమ్ కొరవంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తే సరిపోతుంది, ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? ఆల్దో ద టీచర్ lot of interest on him, ఇక్కడ కామా పెట్టండి. he failed in the exam. ఇలా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. అండ్ 23rd చూసినట్లయితే మనకు ఈ కంజంక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ని మనం కంబైన్ చేయాలి కదా. ద కౌ
ఓకే, ద కౌ సా ద కాఫ్, షీ ర్యాన్ అవే టువార్డ్స్ ద కాఫ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ కౌ ఆ దూడపిల్లని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది ముందుకి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా రాయాలి అంటే అండ్ అనేది మనం మధ్యలో యూజ్ చేయాలి. ఓకేనా, అంటే అలా ద కౌ సా ద కాఫ్ అని రాసి అండ్ షీ ర్యాన్ టువార్డ్స్ ద కాఫ్ అంతే, ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు. ద కౌ సా ద కాఫ్ అండ్ లేదా షీ అనేది తీసేసి కూడా రాసుకోండి, నో ప్రాబ్లం. ఎలా ద కౌ సా ద కాఫ్ అండ్ ర్యాన్ టువర్డ్స్ ద కాఫ్ అని చెప్పి అన్నా రాసుకోవచ్చు, లేదా యాస్టేజ్ యూస్ చేసుకొని అండ్ అనేది యూస్ చేసినా కానీ సరిపోతుందండి. ఏది రాసినా కానీ కరెక్టే, నో ప్రాబ్లం. కాఫ్ అండ్ షీ ర్యాన్ టువర్డ్స్ ద కాఫ్, ఇలా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్, హీ ఈజ్ గుడ్ డాక్టర్, హీ టేక్స్ మోర్ ఫీజ్ అని చెప్పారు. ఓకేనా, అతను మంచి డాక్టర్ కానీ అతను ఎక్కువ ఫీజు తీసుకుంటాడు అని చెప్పారు. కాబట్టి ఎలా రాయాలంటే హీ ఈజ్ ఏ గుడ్ డాక్టర్ బట్ హీ టేక్స్ మోర్ ఫీజ్. సింపుల్, ఈ బట్ అనేది మిడిల్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. కాంపౌండ్ సెంటెన్స్ అనేది మ్యాక్సిమం మిడిల్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, హీ ఈజ్ ఏ గుడ్ doctor but he takes more fees, ఇలా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే షీ ఈజ్ ఇంటెలిజెంట్, షీ ఈజ్ ఇండస్ట్రియస్. ఆమె ఇంటెలిజెంటే కాదు మంచి ఇండస్ట్రియస్ కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎలా రాయాలి, షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో ఇండస్ట్రియస్ అని రాయాలి, అంతే, ఇంకేం లేదు, సింపుల్. షీ ఈజ్ not only intelligent but also industrious. ఈ విధంగా మనం ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటాయండి. అయితే మనకు టెక్స్ట్ బుక్లో ఏదైతే 25 గన్ షాట్ అయితే ఇవ్వడం జరిగిందో చివరి ఎక్సర్సైజు, మ్యాక్సిమం నాకు తెలిసి ఈ 25లోనే జనరల్గా రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారండి. కాబట్టి బిట్ దీని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. బట్ 1 మార్కుకే కాబట్టి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ మీ ఆన్సర్స్ అయితే ఇచ్చేసి మరి జస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అండ్ మీరు ఈవెన్ బుక్ పక్కన పెట్టుకొని టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని కూడా రాసుకోవచ్చు అండి ఆన్సర్స్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో రోమన్ నెంబర్ 1 చూస్తే కంబైన్ ద 2 సెంటెన్స్ యూజింగ్ ప్రజెంట్ పార్టిసిపల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటి, మనకు వెర్బ్ 4ని మనం ప్రజెంట్ పార్టిసిపల్, వెర్బ్ 4 అంటే ఏంటి, వెర్బ్ 1కి ఐఎన్జీ పెడితే దాన్ని వెర్బ్ 4 దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అంటారు. లైక్ గోయింగ్, సీయింగ్, ఓకే, హ్యావింగ్, ఇలాంటివి అన్నమాట, సిట్టింగ్ ఇలాంటివి. సో వీటిని ఏం చెప్తున్నారండి, ఇక్కడ ఒక సెంటెన్స్ చూసి దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్లో రాయండి అంటున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, హీ సా ద టైగర్ హీ ర్యాన్ అవే అని చెప్పారు, అంతేనా. చూడండి దీన్ని సా ఉంది కదండి, ఈ సాని ఐఎన్జీ ఫామ్గా పెట్టుకుంటే సరిపోతుంది. అంటే లైక్ సీయింగ్ ద టైగర్, ఓకే, సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే, ఇలా మనం రాయాల్సి ఉంటుంది. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు, చూడండి ఫర్ యువర్ అండర్స్టాండింగ్. దీన్నే మనం హ్యావింగ్ సీన్ అని కూడా రాసుకోవచ్చు, అది కూడా మనకు ప్రజెంట్ పార్టిసిపల్ కాబట్టి ఇస్తున్నాను. హ్యావింగ్ వెర్బ్ 3 ఏమవుతుందంటే సా సీన్ అవుతుంది. హ్యావింగ్ సీన్ ద టైగర్ హీ ర్యాన్ అవే, ఇలా మనం రాయొచ్చు అండి. అర్థమైంది కదా, 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో మీకు సీయింగ్తో అడిగితే ఇలా రాయండి, హ్యావింగ్తో అడిగితే ఇలా రాయండి. ఎగ్జామ్లో పేపర్ సెట్ చేసిన వాళ్ళు ఎలా అడిగితే మనం అలా రాసేయవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఐ లాస్ట్ మై పర్స్ ఐ వెంట్ హోమ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హ్యావింగ్తో అడుగుంటారు కాబట్టి హ్యావింగ్తో మనం మార్చాల్సి వస్తుంది. కాబట్టి హ్యావింగ్ లాస్ట్ మై పర్స్ ఐ వెంట్ హోమ్, హ్యావింగ్ లాస్ట్, ఓకే, హ్యావింగ్ తర్వాత వెర్బ్ 3లో రాయాలి, వెర్బ్ 3 లాస్ట్ కాబట్టి ఇక్కడ ఇలా రాస్తాం, హ్యావింగ్ లాస్ట్ మై పర్స్ ఐ వెంట్ హోమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ సీ ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూసినట్లయితే ఐ సా ద స్నేక్ ఐ ర్యాన్ అవే అని చెప్పాము. ఇక్కడ కంబైన్ ద సెంటెన్స్ విత్ హ్యావింగ్ అని ఇచ్చుంటారు కాబట్టి ఇక్కడ హ్యావింగ్తో నేను స్టార్ట్ చేశాను. హ్యావింగ్ సీన్ ద స్నేక్ ఐ ర్యాన్ అవే, ఇలా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద ఫోర్త్ వన్, ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ ఎట్ ద విండో హీ వాజ్ కౌంటింగ్ మనీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కంబైన్ ద సెంటెన్స్ విత్ సిట్టింగ్ అండి, కాబట్టి సిట్టింగ్ ఎట్ ద
విండో, సిట్టింగ్ ఎట్ ద విండో, ద మ్యాన్ వాస్ కౌంటింగ్ మనీ, ఇలా అనేది మనం రాయాల్సి ఉంటుందండి. ఓకే, ఫిఫ్త్ వన్ చూడండి. ద షెపర్డ్ వాస్ టైర్డ్, ద షెపర్డ్ వెంట్ హోమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ వాజ్ ఉంది కదండి, ఇక్కడ వాజ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకు బీయింగ్తో ఇస్తాడు. ఓకేనా, బీయింగ్ కాబట్టి కంబైన్ ద సెంటెన్స్ విత్ బీయింగ్ అని ఇస్తారు. కాబట్టి బీయింగ్ టైర్డ్, ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. బీయింగ్ టైర్డ్ ద షెపర్డ్ వెంట్ హోమ్, ఇలా రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద సిక్స్త్ వన్. హీ ఎంటర్డ్ ద రూమ్, హీ వాస్ సింగింగ్ ఏ సాంగ్. ఓకే, హీ ఎంటర్డ్ ద రూమ్, హీ వాస్ సింగింగ్ ఏ సాంగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ చూడండి, హీ ఎంటర్డ్ ద రూమ్ సింగింగ్ ఏ సాంగ్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేది రాయొచ్చండి. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది పెద్ద ఎగ్జామ్లో కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కంప్లీట్గా, అది కొంచెం డెప్త్ ఉంటుంది ఇది. నెక్స్ట్ చూడండి, సెవెంత్ వన్. షీ వాజ్ డిసాటిస్ఫైడ్, షీ రిజైన్డ్ ద జాబ్ అని ఇవ్వడం జరిగింది. షీ వాజ్, ఇక్కడ వాజ్ అనేది వచ్చింది కాబట్టి, వాజ్ అంటే ఏంటి, బీ ఫామ్ కదా, కాబట్టి కంబైన్ ద సెంటెన్స్ విత్ బీయింగ్ అని ఇస్తారు ఇక్కడ ఎగ్జామ్లో. అప్పుడు మీరు బీయింగ్ డిసాటిస్ఫైడ్ అని రాయాలి. బీయింగ్ డిసాటిస్ఫైడ్, షీ రిజైన్డ్ ద జాబ్, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద ఎయిత్ వన్. ఐ డిడెంట్ నో వాట్ టు డూ, ఐ కాల్ ద డాక్టర్. ఓకే, అయితే మామూలుగా నో అయితే నోయింగ్ కదండి, ఇక్కడ నెగిటివ్ ఇచ్చింది కాబట్టి నెగిటివ్ నోయింగ్కి ముందు నాట్ అని పెడితే సరిపోతుంది. నాట్ నోయింగ్ వాట్ టు డూ, ఐ కాల్ ద డాక్టర్, ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద నైన్త్ వన్. షీ ఫినిష్డ్ కుకింగ్, షీ కెప్ట్ ద డిషెస్ ఆన్ టేబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ సెంటెన్స్ని వచ్చి హ్యావింగ్తో కంబైన్ చేయాలని చెప్పి ఇక్కడ ఎగ్జామ్లో ఇస్తారు. అప్పుడు హ్యావింగ్ అని చెప్పి ఫినిష్డ్, ఎప్పుడైనా హ్యావింగ్ వచ్చింది అంటే ఇక్కడ వెర్బ్ 3 అనేది రావాల్సి వస్తుందండి. ఓకేనా, హ్యావింగ్ ఫినిష్డ్ కుకింగ్, షీ కెప్ట్ ద డిషెస్ ఆన్ ద టేబుల్, ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది. సింపుల్గా, చాలా సింపుల్ అండి ఇది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. హీ హియర్డ్ ఎ క్రై, షీ రష్డ్ ఇన్ టు ద రూమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెంటెన్స్ కంబైన్ ద సెంటెన్స్ విత్ హియరింగ్ అని ఇస్తారు. అప్పుడు మనం ఎలా రాయాలి అంటే హియరింగ్ ఏ క్రై, అంతే సింపుల్. హియరింగ్ ఏ క్రై, హీ రష్డ్ ఇన్ టు ద రూమ్, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. ఇప్పుడు కంబైన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ ద టు సో దట్, సారీ టు ఓన్లీ అండి, సో దట్ కాదు, సో దట్ ఇంకో దాంట్లో వస్తుంది ఇన్ఫ్యాక్ట్. ఓకే, టు. షీ ఈజ్ వెరీ లిటిల్, షీ క్యాంట్ గో స్కూల్ అని చెప్పారు. ఇక్కడ చూసారంటే వెరీ ఉంది కదండి, దాని బదులుగా మనం టు రావాలి. ఓకేనా, సో షీ ఈజ్ టూ లిటిల్, మళ్ళీ షీ కాంట్ అని అవసరం లేదు. ఇక్కడ టూ లిటిల్ అంటేనే ఇక్కడ నెగిటివ్ ఫామ్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ అవసరం లేదు. అంటే చాలా చిన్నది కాబట్టి ఆమె స్కూల్కి వెళ్ళలేదు అన్న మీనింగ్లో వస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు. ఓకేనా, షీ ఈజ్ టూ లిటిల్ టు గో టు స్కూల్, ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే దిస్ కాఫీ ఈజ్ వెరీ హాట్, ఇట్ క్యాంట్ బి డ్రంక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి వెరీ బదులు టు పెట్టుకోవాలి. దిస్ కాఫీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్, అంతే. మళ్ళీ ఇది వేరే ఫామ్లో ఉంది కదా, అంత అవసరం లేదు. టు డ్రింక్ అని యూజ్ చేస్తే మనకు సరిపోతుంది. టు ఇన్ఫినిటీ ఇక్కడ పెట్టేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వన్. ఐఎమ్ స్లీపీ, ఐ క్యాంట్ ఓపెన్ ఐస్. ఓకే, ఇక్కడ ఎలా రాయాలి, ఐఎమ్ స్లీపీ, ఇక్కడ వెరీ ఇవ్వలేదు కాబట్టి దాని ముందు వెరీ ఉంటే టూగా మారుస్తాం, లేకపోతే టూ యాడ్ చేసుకోవాలి అంతే. ఐఎమ్ టూ స్లీపీ, ఐ కాంట్ ఓపెన్ దాని బదులు టు అనేది పెట్టేస్తే సరిపోతుందండి. ఐఎమ్ టూ స్లీపీ టు ఓపెన్ మై ఐస్, ఇలా యూస్ చేయాలి. అండ్ సీ ద ఫోర్త్ వన్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఐ క్యాంట్ ఆన్సర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వెరీ బదులు టు పెట్టుకోండి. దిస్ క్వశ్చన్ ఈజ్ టూ డిఫికల్ట్ టు ఆన్సర్, ఇలా రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద ఫిఫ్త్ క్వశ్చన్ అండి. మై అంకుల్ ఈజ్ వెరీ పువర్, హీ క్యాంట్ బై దిస్ షర్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మై అంకుల్ ఈజ్ వెరీ బదులు టు పెట్టుకుంటే సరిపోతుంది. మై అంకుల్ ఈజ్ టూ పువర్ టు బై దిస్ షర్ట్. నెక్స్ట్ చూడండి. దిస్ బాక్స్ ఈజ్ వెరీ హ్యావీ, షీ క్యాంట్ లిఫ్ట్ ఇట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంబైన్ ద సెంటెన్స్ విత్ టు అని మీకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుందండి. అప్పుడు ఎలా రాయాలి, దిస్ బాక్స్ ఈజ్, ఓకే వెరీ అని ఉంది కదా, అది సారీ రాంగ్ అనేది ఇవ్వడం జరిగింది అని ఇక్కడ క్షమించాలి. టు అని యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే, దిస్ బాక్స్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్ ఇట్ అని చెప్పి మనం ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుందండి. నెక్స్ట్ చూసారంటే సెవెంత్ వన్. హీ ఈజ్ వెరీ ప్రౌడ్, హీ క్యాంట్ ఆస్క్ ఫర్ హెల్ప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీన్ని మనం దేంతో
చేయాలంటే టూతో మనం కంబైన్ చేయాలి. హీ ఈజ్ వెరీ బదులు టూ అని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. హీ ఈజ్ ప్రౌడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. అతను చాలా ప్రౌడ్, హెల్ప్ అడిగేదానికి కూడా అతనికి నామోషగా ఉంటుంది అని చెప్పడానికి అక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే హిస్ గ్రేడ్స్ ఆర్ వెరీ లో, హీ క్యాన్ సెక్యూర్ అడ్మిషన్. అతని గ్రేడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అతను అడ్మిషన్ అనేది పొందలేడు అని చెప్పి ఇవ్వడం జరిగింది. హిస్ గ్రేడ్స్ ఆర్ వెరీ బదులు టూ అంతేనా. హిస్ గ్రేడ్స్ ఆర్ టూ లో టు సెక్యూర్ అడ్మిషన్. ఈ విధంగా మనం ఉపయోగించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నైన్త్ వన్ చూడండి, ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్, ఇట్ క్యాన్ బి సాల్వ్డ్ ఈజీలీ అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ చూస్తే మనకు వెరీ బదులుగా ఇక్కడ టూ అనేది రావాలండి. ఇక్కడ కూడా మిస్టేక్ చేయడం జరిగింది నేను, సారీ. ఓకేనా. ద ప్రాబ్లమ్ ఈజ్ టూ కాంప్లెక్స్ టు బి సాల్వ్డ్ ఈజీలీ, ఇలా మనం రాయాల్సి వస్తుందండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్, ద ఆఫీసర్ ఈజ్ వెరీ ఆనెస్ట్, హీ క్యాన్ టేక్ ఏ బ్రైబ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెరీ బదులు టూ పెట్టుకోవాలి. ద ఆఫీసర్ ఈజ్ టూ ఆనెస్ట్ టు టేక్ బ్రైబ్. బ్రైబ్ అంటే ఏంటండి, మనకు ఏదైనా ఒక వర్క్కి ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతుంటారు కదా, ఎవరైనా అడుగుతుంటే దాన్ని బ్రైబ్ అంటారు. ఓకేనా, అంటే లంచం అంటారు కదండి, అది ఆ వర్డ్ని ఉపయోగించడం ఇష్టం లేక మీకు అది చెప్పలేదు, సారీ. అండ్ నెక్స్ట్ వన్, కంబైన్ ద టూ సెంటెన్సెస్ యూజింగ్ టు ఇన్ఫినిటివ్ అని అంటున్నారు. టు ఇన్ఫినిటివ్ అంటే ఏం లేదు, టూ అంతే. ఈ టూని ఉపయోగించి రెండు సెంటెన్స్ మిడిల్లో టూ ఉపయోగించుకొని మనం రాస్తే సరిపోతుంది. దాట్స్ ఇట్. యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పారు. యూ మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి మనం టూ అనేది మిడిల్లో యాడ్ చేసి రాసేస్తే సరిపోతుంది, చాలా ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ చూడండి, ద ఉమెన్ వాజ్ వెరీ జనరస్, షీ వాంటెడ్ టు బికమ్ పాపులర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ద ఉమెన్ వాజ్ వెరీ జనరస్, ఇక్కడ టూ అనే ఇన్ఫినిటివ్ ఫుల్ స్టాప్ బదులుగా మనం టూ అనే ఇన్ఫినిటివ్ ఉపయోగించుకుంటే సరిపోతుంది. టు బికమ్ పాపులర్ అంతే, దాట్స్ ఇట్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ అండి, థర్డ్ వన్, సన్నీ వెంట్ టు కెనడా, షీ విల్ పర్స్యూ సమ్ గుడ్ జాబ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సన్నీ వెంట్ టు కెనడా టూ అని ఇక్కడ మనకు ఫుల్ స్టాప్ బదులు టూ పెట్టుకొని టు పర్స్యూ సమ్ గుడ్ జాబ్, దట్స్ ఇట్. ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, ఐ మస్ట్ పర్ఫార్మ్ దెమ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫుల్ స్టాప్ బదులు టూ ఇన్ఫినిటివ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ టు పర్ఫార్మ్, దట్స్ ఇట్. ఓకేనా. అండ్ సీ ద ఫిఫ్త్ వన్, షీ ఈజ్ ప్రిపేరింగ్ సిన్సియర్లీ, షీ విల్ గెట్ ద జాబ్. ఇలా ఇచ్చినప్పుడు దీని బదులుగా మనం టు ఇన్ఫినిటివ్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. షీ ఈజ్ ప్రిపేరింగ్ సిన్సియర్లీ టు గెట్ ద జాబ్. ఈ విధంగా మనం ఉపయోగించుకుంటే సరిపోతుందండి. అండ్ రోమన్ నెంబర్ 4 చూడండి, ఇది కూడా మీకు చాలా ఈజీగానే ఉంటుంది. అయితే కొంచెం మీరు దీన్ని కష్టపడాల్సి ఉంటుంది కూడా అండి, ఎందుకోసం చెప్తున్నామండి. కంబైన్ ద టూ సెంటెన్స్ యూజింగ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే మనకు ప్రిపోజిషన్ అనేది ఒకటి వస్తుంది, ఫ్రేజల్ ప్రిపోజిషన్ వస్తుంది కదండి. ఆ విధంగా ఒక ప్రిపోజిషన్ అనేది మనకు కనెక్టర్గా పనిచేస్తుంది, లేదంటే ఒక అడ్వర్బ్ అనేది అలా కనెక్టర్గా పనిచేస్తుంది, లేదా ఒక అడ్జెక్టివ్. ఇలాంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ కనెక్టర్గా ఉపయోగించాల్సి వస్తుంది, అందుకోసం కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి. అండ్ చూడండి, ఫస్ట్ వన్, అజయ్ పెయింటెడ్ ద సీనరీ, హీ యూజ్డ్ ఆయిల్ పెయింట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్లో మాత్రం కంబైన్ ద టూ సెంటెన్సెస్ యూజింగ్ విత్ అనేది మనకి ఇస్తారు, కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. విత్ అనే దాంతో మనం దీన్ని మార్చాలి. ఎలా, విజయ్ పెయింటెడ్ ద సీనరీ, హీ యూజ్డ్ ఆయిల్ పెయింట్ బదులు విత్ ఆయిల్ పెయింట్స్ అని రాసేస్తే సరిపోయింది. దాట్స్ ఇట్, వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ చూడండి, నిధి వాజ్ నాట్ సెలెక్టెడ్, ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. సో అన్ఎక్స్పెక్టెడ్ దీన్ని అడ్వర్బ్లో మార్చండి అని చెప్పి ఇస్తారు, బట్ ఇంత డిఫికల్ట్ అయితే నాకు తెలిసి ఎగ్జామ్లో ఇవ్వరులేండి, వెరీ ఈజీ. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అన్నది మనకు అన్ఎక్స్పెక్టెడ్లీగా మార్చాలి, దాట్స్ ఇట్. లేదంటే కంబైన్ ద సెంటెన్స్ విత్ అన్ఎక్స్పెక్టెడ్లీ అని యూజ్ చేస్తారు, దాట్స్ ఇట్. ఓకేనా. అన్ఎక్స్పెక్టెడ్లీ నిధి వాజ్ నాట్ సెలెక్టెడ్ ఇలా రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సోను బాట్ అ కార్, ఇట్ వాజ్ బ్లాక్ ఇలా ఇస్తారు. ఓకే, దీని రెండు కంబైన్ చేసి మనం సింపుల్ సెంటెన్స్లో ఎలా రాయాలి చూద్దాం. ఇట్ వాజ్, సోను బాట్ a black car. Okay,
సోను బాట్ ఏ బ్లాక్ కార్. ఇలా మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుందండి. ఓకేనా. అండ్ సీదా ఫోర్త్ బిట్ అండి. ఫోర్త్ బిట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ద ప్రిన్సిపాల్ డెలివర్డ్ అ స్పీచ్, ఇట్ వాస్ ఇన్స్పైరింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా కంబైన్ చేస్తాం? ద ప్రిన్సిపాల్ డెలివర్డ్ అండ్ ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇలా రాయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనకు సింపుల్ సెంటెన్స్లో అంటాము. ఈ సింపుల్ సెంటెన్స్లో మార్చమన్నప్పుడు మనం ఇలా రాయాల్సి ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ చూడండి. లత యాక్సెప్టెడ్ టు రైట్ ఎ స్టోరీ దట్ వాస్ ఫూలిష్. ఆమె ఒక స్టోరీ రాస్తానని చెప్పి ఒప్పుకున్నది, కానీ చాలా ఫూలిష్ అని చెప్పి, ఆ ఫూలిష్నెస్ బుద్ధి లేనితనము అలా అంటారు కదండి. సో అలా ఉపయోగిస్తున్నారు ఆ వర్డ్. కాబట్టి ఎలా దీన్ని రాయాలంటే లత ఫూలిష్లీ యాక్సెప్టెడ్. ఓకే, ఫూలిష్లీ యాక్సెప్టెడ్ అంతేగాని స్టోరీ ఫూలిష్ అని కాదండి ఇక్కడ మీనింగ్. ఓకేనా. కాబట్టి తన పక్కన లతా పక్కన ఫూలిష్లీ అని ఉపయోగించాలి. లతా ఫూలిష్లీ యాక్సెప్టెడ్ టు రైట్ అ స్టోరీ ఇలా మనం ఉపయోగించుకోవాలండి. అండ్ సీ ద సిక్స్త్ వన్. ప్రీతి బాట్ ఏ ఫార్మ్ హౌస్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఇలా ఇచ్చారు. దీన్ని కంబైన్ చేసి సింపుల్ సెంటెన్స్లో రాయాలి. ఎలా రాయాలి? ప్రీతి బాట్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్ ఇలా మార్చి రాయాల్సి ఉంటుందండి సింపుల్ సెంటెన్స్లో. సో ఎలా అంటే మీకు ఫస్ట్లో చెప్పాను ఏమనంటే మనకు ఒక ఫ్రేజ్ అనేది రావాలి, ఒక మెయిన్ క్లాష్ అనేది రావాలి. సో ఇలా మనం సింపుల్ సెంటెన్స్లో మార్చాలి అనుకున్నప్పుడు మనకు ఒక ఫుల్గా ఉండేటువంటి అంటే ఒక ఫ్రేజ్ అనేది ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్ అనేది ఏమవుతుంది? ఫ్రేజ్ అవుతుంది. మనకు ప్రీతి బాట్ అనేది మనకి ఏమవుతుంది? మెయిన్ క్లాష్ అవుతుందండి. ఈ రెండు ఉంటాయి. కాబట్టి మనకు కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ సింపుల్ అని యూజ్ చేసి అడిగారు అనుకున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బంది పడి రాయాల్సి ఉంటుంది. బట్ నో ప్రాబ్లం. మీరు కనుక ఎక్స్ప్లెనేషన్ వింటే కనుక ఈజీగా రాసేసేయవచ్చు అండి. ఓకేనా. సింపుల్ సెంటెన్స్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. జయ earns a lot, she acts in movies అని చెప్పారు. ఇక్కడ కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ బై అని ఇస్తారు. ఓకేనా. అప్పుడు ఎలా రాయాలి? జయ earns a lot లేదా a lot of money అని కూడా యూస్ చేయొచ్చు. ఓకే. జయ earns a lot of money by acting in movies అని రాయొచ్చు. ఇక్కడ మనీ ఇవ్వలేదు కాబట్టి గ్రామాటికల్గా మనం దాన్ని యూస్ చేయలేదు, బట్ అది కూడా కరెక్టే అండి. ఓకే. జయ earns a lot by acting in movies ఇలా మనం రాసేయచ్చు అండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్. కాదర్ విల్ బీ ఫెలిసిటేటెడ్, హీ గాట్ ద స్టేట్ అవార్డ్ అని ఇచ్చినారు. ఎలా రాయాలి దీన్ని? కాదర్ విల్ బీ ఫెలిసిటేటెడ్. ఇక్కడ కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ ద ఫార్ అని ఇస్తారు. అప్పుడు ఇక్కడ ఫార్ అనేది యూజ్ చేయాలి ఫుల్ స్టాప్ బదులుగా. ఓకేనా. కాదర్ విల్ బీ ఫెలిసిటేటెడ్ ఫార్ గెటింగ్ స్టేట్ అవార్డ్. గాట్ బదులుగా గెటింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ మనం ఎందుకు అలా చేంజ్ చేసుకోవాలి అంటే కనుక ఇది మనకు ఫ్రేజ్గా మనకు యూస్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి ఫ్రేజ్ అంటానే మనకి ఏముండాలి? ఎటువంటి టెన్స్లోనూ పోకూడదు. ఇక్కడ ఐ గాట్ ద స్టేట్ అవార్డ్ అన్నప్పుడు అక్కడ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కదండి. మనకి ఇక్కడ ఏ టెన్స్లోకి మార్చకూడదు అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ కాదర్ విల్ బీ ఫెలిసిటేటెడ్ అని ఉంది. అంటే ఇక్కడ ఒక కంప్లీట్ సెంటెన్స్ ఉంది. అంటే మనకి ఇక్కడ మెయిన్ క్లాస్ ఉంది. నెక్స్ట్ ఏం రావాలి? ఇక్కడ ఫ్రేజ్ రావాలి. కాబట్టి ఇది ఏ టెన్స్లోకి రాకుండా ఉండాలంటే ఎలా రాయాలి? ఫార్ గెటింగ్ ద స్టేట్ అవార్డ్ ఇలా మార్చుకోవాలండి. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ వన్. నైన్త్ వన్ అండి. ద మినిస్టర్ విజిటెడ్ ద స్కూల్, ఇట్ వాస్ సర్ప్రైజింగ్ అని ఇచ్చినారు. వెరీ సింపుల్ టు చేంజ్ ఇంటూ సింపుల్ సెంటెన్స్. ద మినిస్టర్ సర్ప్రైజింగ్లీ విజిటెడ్ ద స్కూల్ ఇలా యూజ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ 10th వన్ అండి. షీ వాస్ సిక్, షీ పాస్డ్ ద ఎగ్జామ్. దీన్ని ఇన్స్పైట్ ఆఫ్తో ఇస్తారండి. ఇక్కడ ఇస్తారు కంబైన్ ద సెంటెన్స్ విత్ ఇన్స్పైట్ ఆఫ్ అని ఇస్తారు. అప్పుడు ఫస్ట్ ఇన్స్పైట్ ఆఫ్ అనేది మనం ముందు రాసుకోవాలి. ఇన్స్పైట్ అనే దాన్ని కూడా ఇన్ స్పేస్ స్పైట్ స్పేస్ ఆఫ్ ఇలా రాయాలి. అంతేగాని కలిపి రాసేస్తారు చాలామంది. అలా కలిపి రాకుండా విడివిడిగా రాయండి. ఇన్స్పైట్ ఆఫ్ హర్ సిక్నెస్. ఎందుకు ఇలా రాస్తారు అంటే ఫస్ట్ మనకు ఏముంటుందంటే ఒక ఫ్రేజ్ అనేది మనకు రావాల్సి వస్తుంది కాబట్టి ఇలా యూజ్ చేస్తాం ఎటువంటి టెన్స్లోకి వెళ్ళకుండా. ఓకేనా. ఇన్స్పైట్ ఆఫ్ హర్ సిక్నెస్ షీ పాస్డ్ ద ఎగ్జామ్ ఇలా మనం రాయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద 5th మోడల్ అండి. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అండ్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో, బట్, ఎట్, హౌఎవర్ అండ్ స్టిల్.
వీటిల్లో ఏది అడిగితే కూడా అది దాంట్లోకి మార్చి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకొని ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దామండి. ద థీఫ్ సా ద పోలీస్, హీ ర్యాన్ అవే. ఓకే, ఇక్కడ ఏమిస్తారు, కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ అండ్ అని ఇచ్చారనుకోండి. ఎలా రాయాలి, ద థీఫ్ సా ద పోలీస్ ఫుల్ స్టాప్ దగ్గర అండ్ ర్యాన్ అవే. మళ్ళీ హీ అవసరం లేదు, హీ బదులునే కదా మనం థీఫ్ అని పెట్టాము అందుకోసం. And see the second one, I was sick, I attended the college day. కాలేజ్ డే అంటే మనకు యానివర్సరీ ఇట్లా ఉంటాయి కదా, ఆ కాలేజ్ డేకి అతను అటెండ్ అయ్యాడు. ఎప్పుడు అతను బాగలేదు అయినా కూడా అతను అటెండ్ అయ్యాడు అన్న మీనింగ్లో వస్తుంది. అప్పుడు మనం వాళ్ళు ఏమడుగుతారంటే యూజింగ్ ద సెంటెన్స్ విత్ బట్ అని యూజ్ చేస్తారు. బట్ అని ఇచ్చినప్పుడు ఎలా రాయాలి, ఐ వాస్ సిక్ బట్ అటెండెడ్ ద కాలేజ్ డే, ఇలా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద థర్డ్ బిట్ అండి. థర్డ్ బిట్ చూసినట్టయితే హీఈస్ అ డైరెక్టర్, హీఈస్ ఏ డాన్సర్. దీనికి ఎలా రాయొచ్చు అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదండి, కాబట్టి నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో రాసుకోవచ్చు. హీఈస్ నాట్ ఓన్లీ డైరెక్టర్ బట్ ఆల్సో డాన్సర్, లేదా ఏ డాన్సర్, ఏ అనేది ఇక్కడ మిస్ అయింది చూసుకోండి, బట్ ఆల్సో ఏ డాన్సర్, ఇలా మనం యూజ్ చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ చూడండి, నిధి ఈజ్ రిచ్, షీ ఈజ్ నాట్ కంటెంటెడ్ అని యూజ్ చేసాము. ఇక్కడ ఎట్ అనేది ఇస్తారు, జనరల్గా ఎట్ అనేది ఇస్తారు. కంబైన్ ద టూ సెంటెన్స్ విత్ ఎట్ అని ఇచ్చినప్పుడు ఎట్ అనేది మనకు ఈ ఫుల్ స్టాప్ తర్వాత మనకు ఎట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నిధి ఈజ్ రిచ్ ఎట్ షీ ఈజ్ నాట్ కంటెంటెడ్, లైక్ వైజ్ యూ క్యాన్ యూజ్ ద సెంటెన్స్ అండి. అండ్ సీ ద ఫిఫ్త్ వన్, షీ ఇన్వైటెడ్ మీ టు హర్ పార్టీ టు నైట్, ఐ ఆల్రెడీ మేడ్ అదర్ ప్లాన్స్ అని చెప్పి ఇచ్చి మనకు ఎలా ఇస్తారంటే బట్తో రాయమని చెప్తారు. కంబైన్ ద టూ సెంటెన్సెస్ విత్ బట్ అని చెప్పి ఇస్తారు. అప్పుడు ఎలా రాయాలి అంటే వెరీ సింపుల్, షీ ఇన్వైటెడ్ మీ టు హర్ పార్టీ టు నైట్, ఈ ఫుల్ స్టాప్ తర్వాత బట్ అనేది చూస్తే సరిపోతుంది. బట్ ఐ ఆల్రెడీ మేడ్ అదర్ ప్లాన్స్, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సీ ద బిట్ నెంబర్ 6, షీ సెక్యూర్డ్ అ జాబ్, షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇలా మనకు ఎగ్జామ్లో కనుక వస్తే మనకు ఎలా అడుగుతారంటే సింపుల్గా స్టిల్ అని అడుగుతారండి. కంబైన్ ద టూ సెంటెన్స్ విత్ స్టిల్ అని అడిగినప్పుడు మనకు ఈ ఫుల్ స్టాప్ తీసేసి అక్కడ స్టిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. షీ సెక్యూర్డ్ అ జాబ్ స్టిల్ షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేదా ఎగ్జామ్స్, ఇలా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద సెవెంత్ వన్, ప్రసాద్ ఈజ్ ఆనెస్ట్, హీ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ. ప్రసాద్ అనే అతను ఆనెస్టే కానీ ఫ్రెండ్లీ కాదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కంబైన్ ద సెంటెన్స్ విత్ బట్ అని ఇస్తారు. అప్పుడు మనం ఎలా రాయాలంటే ప్రసాద్ ఈజ్ ఆనెస్ట్, ఈ ఫుల్ స్టాప్ బదులుగా బట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ప్రసాద్ ఈజ్ ఆనెస్ట్ బట్ నాట్ ఫ్రెండ్లీ, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద ఎయిత్ వన్, హీ ఈజ్ హార్ష్ ఫుల్ స్టాప్, హీ ఈజ్ ఆనెస్ట్, అతను చాలా హార్ష్గా ఉంటాడు కానీ అతను చాలా నిజాయితీపరుడు అని చెప్పి చెప్పాలి అనుకున్న సందర్భంలో ఇలా ఇచ్చి కంబైన్ ద టూ సెంటెన్సెస్ విత్ బట్ అని చెప్పి ఇస్తారండి. యూజింగ్ బట్ అని ఇస్తారు కాబట్టి ఈ ఫుల్ స్టాప్ బదులుగా మనకు బట్ అనేది యూజ్ చేసి సరిపోతుంది. హీ ఈజ్ హార్ష్ బట్ ఆనెస్ట్, ఇలా మనం సింపుల్గా సెంటెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నైన్త్ వన్, మై ఫాదర్ ఈజ్ బిజీ మ్యాన్, హీ హెల్ప్స్ మై మదర్. అంటే మా ఫాదర్ అనే అతను ఎప్పుడు కూడా ఏదో ఒక బిజీగా ఉంటాడు, వర్క్లో ఉంటాడు, లేకపోతే బిజీ ఎందుకోసం అంటే హీజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో అయినా కూడా మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అని చెప్పి ఇచ్చి ఎట్తో కనుక ఇచ్చారంటే ఎలా రాయాలి. ఓకే, మనకు దో, ఆల్ దో, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఇలా ఇస్తే ఓకే. అలా కాకుండా ఎట్తో ఇస్తే వెరీ సింపుల్, ఫుల్ స్టాప్ బదులుగా ఎట్ అనేది పెట్టేస్తే సరిపోతుందండి. మై ఫాదర్ ఈజ్ బిజీ మ్యాన్ ఎట్ హీ హెల్ప్స్ మై mother. Likewise we can use the sentence. Next చూడండి, మాధవి is a good teacher, she is a good mother. Very simple, మాధవి is a good teacher అని చెప్పి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పి ఇస్తారు. ఎందుకోసం అంటే రెండు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అదే ఇస్తుంటారండి. ఓకేనా, లేదంటే అండ్ కూడా ఇవ్వచ్చు, అండ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు ఎలా అడిగితే అలా రాయాలి కాబట్టి ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఇవ్వడం జరిగింది. సి, Madhavi is not only a good teacher but also a good mother. Likewise we can use the sentence. And see the sixth Roman అండి. సిక్స్త్ రోమన్లో మీరు చూసినట్లయితే though, although, as, since, because, if and unless
ఇలా ఇవ్వడం జరిగింది. వీటితో మనం ఈ సెంటెన్స్ని కంబైన్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎలా కంబైన్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్. ఇక్కడ దోతో ఇచ్చారు, కంబైన్ ద సెంటెన్స్ విత్ దో అని ఇచ్చారు కాబట్టి దో షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, షీ హ్యాస్ నో కాన్ఫిడెంట్. ఓకే, కాన్ఫిడెన్స్ ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది. సెకండ్ సెంటెన్స్ చూడండి. వి ఆల్ ఎంజాయ్డ్ ద ట్రిప్, వి లాస్ట్ ద మ్యాచ్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం సెంటెన్స్ని అర్థవంతంగా రాసేదానికోసం అని చెప్పి సెంటెన్స్ని ఇటువైపుకు మార్చుకుంటాం అంతే. ఆల్దో వి లాస్ట్ ద మ్యాచ్, మేము మ్యాచ్ మిస్ అయిపోయినప్పటికీ. ఓకే, వి ఆల్ ఎంజాయ్డ్ ద ట్రిప్. లేదు, ఒకవేళ ఇలా రాయాలి అనుకుంటే కూడా అది కూడా కరెక్ట్ అవుతుంది, బట్ మీనింగ్ మారిపోతుంది. ఆల్దో ఎంజాయ్డ్ ద ట్రిప్, వి లాస్ట్ ద మ్యాచ్ అంటే ఎంజాయ్ చేసినప్పటికీ ట్రిప్ మేము మ్యాచ్లో లాస్ అయ్యాము, ఇట్లా కూడా కరెక్టే అవుతుంది. బట్ టెక్స్ట్ బుక్లో ఇలా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఇస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మనకు దీన్నే తీసుకోవడానికి ఎక్కువగా ఉంటుందండి, అందుకోసం అని చెప్పి నేను చేంజ్ చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్. యూ డిడ్ నాట్ వర్క్ హార్డ్, యూ మే నాట్ గెట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇచ్చి కంబైన్ ద సెంటెన్స్ విత్ ఇఫ్ అని చెప్పి ఇస్తారు. అప్పుడు వెరీ సింపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్, ఇలా మనం చేంజ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్. ఇట్ ఈజ్ రైనింగ్, we can't go out for shopping. ఇచ్చి కంబైన్ ద సెంటెన్స్ విత్ సిన్స్ అని ఇచ్చారంటే సిన్స్ అనేది మనం ఫస్ట్లో రాయాల్సి ఉంటుంది. సిన్స్ ఇట్ ఈజ్ రైనింగ్, ఓకే, లేదా సిన్స్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ అని కూడా యూస్ చేయొచ్చు. బట్ మనకు ప్రాబ్లం లేదు, ఇలానే యూస్ చేస్తాం, యాజ్ ఇట్ ఈస్గా ఉండేటట్టు యూస్ చేస్తాం. గ్రామర్ కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి ఉంటుంది. సిన్స్ ఇట్ ఈజ్ రైనింగ్ వీ క్యాన్ గో అవుట్ ఫర్ షాపింగ్, యాజ్ ఇట్ ఈస్ కరువంతా అలాగే రాసేస్తే సరిపోతుందండి. ఓకేనా. అండ్ సీ ద ఫిఫ్త్ వన్. ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్, ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ అని ఇచ్చారు. అయితే కంబైన్ ద సెంటెన్స్ విత్ బికాజ్ వస్తే కంప్లీట్గా మనకు ఫుల్ స్టాప్ మధ్యలో బికాజ్ పెడితే సరిపోతుందండి. ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్ బికాస్ ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ, అందువల్ల నేను పార్టీకి అటెండ్ కాలేదు. ఎందుకు రాలేదు అంటే నన్ను పిలవలేదు, నేను రాలేదు, అందువల్ల నేను రాలేదు, అలా చెప్పొచ్చు అండి. నెక్స్ట్ చూడండి, యూ మస్ట్ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఓకేనా, ఇక్కడ ఇఫ్ క్లాస్లో రాయమని చెప్పి అడుగుంటే మనం ఇఫ్తో స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్, ఇవిలా మనం రాయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్. యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. ఇక్కడ అన్లెస్ కానీ లేదా అన్లెస్ అండి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ నాట్ అని ఇవ్వడం జరిగింది అంతే, అన్లెస్తో రాయాలి. సో అన్లెస్తో రాయాలి అనుకున్నప్పుడు అన్లెస్ యూ వర్క్ హార్డ్ అని రాయాలి. ఎందుకోసం అంటే డు నాట్ ఈజ్ ఈక్వల్ టు అన్లెస్ అండి ఇక్కడ. సో అన్లెస్ అంటేనే ఇది నెగిటివ్ అండి, నాట్ అండ్ మీనింగ్, కాబట్టి యూ డోంట్ అగైన్ యూజ్ డోంట్. ఓకేనా, అన్లెస్ యూ వర్క్ హార్డ్ you will fail. Unless you work hard you will fail. Likewise we can answer to the question. Next చూడండి, hire a taxi you will miss the train. ఓకే, ఒక ట్యాక్సీని హైర్ చేసుకోండి లేకపోతే నువ్వు ట్రైన్ మిస్ అవుతావు అని చెప్పి చెప్తున్నారు. కంబైన్ ద సెంటెన్స్ విత్ అన్లెస్ యూ హైర్ ఏ ట్యాక్సీ, అన్లెస్ యూ హైర్ ఏ ట్యాక్సీ యూ విల్ మిస్ ద ట్రైన్, యూ విల్ మిస్ ద ట్రైన్. అన్లెస్ యూ హైర్ ఏ ట్యాక్సీ యూ విల్ మిస్ ద ట్రైన్. నువ్వు కనుక ట్యాక్సీ తీసుకోకపోతే నువ్వు ట్రైన్ మిస్ అయిపోతావు. లైక్వైజ్ వీ కెన్ యూస్ ద సెంటెన్స్ అండి. ఐ కుడ్ గెట్ త్రూ ద ఇంటర్వ్యూ ఐ ప్రాక్టీస్డ్ వెల్, ఇలా ఇవ్వడం జరిగింది. కంబైన్ ద సెంటెన్స్ విత్ బికాజ్ అని ఇస్తే ఈ ఫుల్ స్టాప్ బదులుగా మనం బికాజ్ రాస్తే సరిపోతుంది. ఐ కుడ్ గెట్ త్రూ ద ఇంటర్వ్యూ బికాజ్ ఐ ప్రాక్టీస్డ్ వెల్, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ సీ ద రోమన్ నెంబర్ 7. రోమన్ నెంబర్ 7 చూసినట్లయితే కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ఆర్, ఎయిదర్ ఆర్, నేదర్ నార్, సో, దేర్ ఫోర్, హ్యాన్స్, ఎల్స్ ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్లో ఏదైతే ఇస్తారో ఆఫ్టర్ సెంటెన్స్ దాంతో కనెక్ట్ చేసి రాయాల్సి ఉంటుందండి. ఓకేనా, చూడండి, హీ ఈజ్ నాట్ ఆనెస్ట్, హీ ఈజ్ నాట్ పంక్చువల్. ఓకే, అతను ఆనెస్ట్ కాదు, అతనికి పంక్చువాలిటీ కూడా లేదు, అంటే రెండూ లేవు అని మీనింగ్ అండి. సో రెండూ లేవు అంటే జనరల్గా ఏమి ఇస్తారంటే నేదర్ నార్ ఇస్తారు, రెండు లేనప్పుడు నేదర్ నార్ ఇస్తారు. సో నేదర్ నార్. కంబైన్ ద సెంటెన్స్ విత్ నేదర్ నార్ అని ఇచ్చారనుకోండి, వెరీ సింపుల్, హీ ఈజ్ నేదర్ ఆనెస్ట్ నార్ పంక్చువల్, ఇలా రాయాల్సి వస్తుంది. ఓకేనా, అండ్ సీ ద సెకండ్ వన్. షీ క్యాంట్ స్పీక్ ఇంగ్లీష్, షీ క్యాంట్ రైట్ ఇంగ్లీష్.
షీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, షీ క్యాన్ రైట్ ఇంగ్లీష్. అంటే ఆమె చదవను లేదు, మాట్లాడను లేదు, రాయను లేదు, రెండూ లేవు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమి ఇస్తారంటే నెయిదర్ నార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంబైన్ ద సెంటెన్స్ విత్ నెయిదర్ నార్ అని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎలా రాయాలి? షీ క్యాన్ నెయిదర్ స్పీక్ ఇంగ్లీష్ నార్ రైట్ ఇంగ్లీష్. ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్. టోనీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్, టామ్ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్. ఇతను పాస్ కాలేదు, ఇతను పాస్ కాలేదు. సో దీనికి కూడా ఏమి ఇస్తారంటే మనకు నెయిదర్ నారే ఇస్తారండి. ఇద్దరు ఫెయిల్ అయ్యారు కాబట్టి నెయిదర్ టోనీ నార్ టామ్ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద ఫోర్త్ బెట్. వీ కెన్ గో టు ద మూవీ, వీ కెన్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ టీవీ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఏంటి? వీ కెన్ గో టు మూవీ, మనం సినిమాకి వెళ్దాం. లేదంటే మనం ఏం చేస్తాం? ఇంట్లో ఉండి టీవీ చూసుకుందాం. సో అదన్నా చేద్దాం, ఇదన్నా చేద్దాం అని చెప్పి చెప్పాలనుకున్నప్పుడు, అది కానీ ఇది కానీ అన్నప్పుడు మనకేం ఉపయోగిస్తామంటే ఎయిదర్ ఆర్ అండి. ఎయిదర్ ఆర్, అది కానీ ఇది కానీ. కాబట్టి కంబైన్ ద సెంటెన్స్ విత్ ఎయిదర్ ఆర్ అని మీకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అప్పుడు ఎలా రాయాలి అంటే వీ క్యాన్ ఎయిదర్ గో టు ద మూవీ ఆర్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ టీవీ. ఇలా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ అండి, ఫిఫ్త్ వన్ చూసినట్లయితే మై ఇంగ్లీష్ ఈజ్ నాట్ గుడ్, ఐఎమ్ డూయింగ్ యాన్ ఆన్లైన్ కోర్స్. ఓకే, నా ఇంగ్లీష్ చాలా అంత బాగలేదు కాబట్టి నేను ఒక ఆన్లైన్ కోర్స్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నాను అన్న మీనింగ్లో వస్తుందండి. కాబట్టి సో అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, కంబైన్ ద సెంటెన్స్ విత్ సో. ఓకే, మై ఇంగ్లీష్ ఈజ్ నాట్ గుడ్, సో ఐఎమ్ డూయింగ్ యాన్ ఆన్లైన్ కోర్స్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, ప్రశాంత్. ఓకేనా? ప్రశాంత్ లవ్స్ మ్యూజిక్, హిస్ సిస్టర్ ప్రెజెంటెడ్ హిమ్ అ గిటార్. సో దీన్ని ఎలా రాయాలంటే దేర్ ఫోర్ అని ఇస్తారు. కంబైన్ ద సెంటెన్స్ విత్ దేర్ ఫోర్ అని ఇచ్చినప్పుడు అందువలన, కాబట్టి అనే మీనింగ్లో వస్తుందండి. ప్రశాంత్ లవ్స్ మ్యూజిక్, ఫుల్ స్టాప్ బదులుగా ఇక్కడ దేర్ ఫోర్ పెడితే సరిపోతుంది. ఓకే, ప్రశాంత్ లవ్ మ్యూజిక్, దేర్ ఫోర్ హిస్ సిస్టర్ ప్రెజెంటెడ్ హిమ్ అ గిటార్. లైక్ వైజ్ వీ క్యాన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. అండ్ సీ ద సెవెంత్ వన్. ద వెదర్ ఈజ్ మచ్ బెటర్ దిస్ ఇయర్, ద ఆరెంజ్ క్రాప్ ఈజ్ లార్జ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంబైన్ ద సెంటెన్స్ విత్ హెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అలా ఇస్తే కనుక ఈ ఫుల్ స్టాప్ ఉంది కదండి, ఈ ఫుల్ స్టాప్ బదులుగా మనకు హెన్స్ అనేది పెడితే సరిపోతుంది. ద వెదర్ వాజ్ మచ్ బెటర్ దిస్ ఇయర్, హెన్స్ ద ఆరెంజ్ క్రాప్ ఈజ్ లార్జ్. ఇక్కడ హెన్స్ అనేది ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది సెంటెన్స్. దాట్స్ ఇట్. అండ్ సీ ద ఎయిత్ వన్. వి మస్ట్ హరీ అప్, విల్ బీ లేట్ ఫర్ ద మూవీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వి మస్ట్ హరీ అప్, ఆర్తో ఇస్తారండి, ఆర్ ఎల్స్తో ఇస్తారు. ఆర్ కానీ ఆర్ ఎల్స్ రెండు ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఆర్ కానీ ఆర్ ఎల్స్ కానీ ఇస్తే ఇలా రాయాల్సి వస్తుంది, ఆర్ ఎల్స్. వి మస్ట్ హరీ అప్ ఆర్ ఎల్స్ విల్ బి లేట్ ఫర్ ద మూవీ. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ సీ ద నైన్త్ వన్. ఐ మస్ట్ రీచ్ హోమ్ బిఫోర్ 7 o'clock, మై మదర్ విల్ గెట్ యాంగ్రీ. ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చి కనుక మనకు ఆర్ఎల్స్ కనుక ఇచ్చినట్లయితే ఈ ఫుల్ స్టాప్ ఉంది కదండి, దీని బదులు ఆర్ఎల్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఐ మస్ట్ రీచ్ హోమ్ బిఫోర్ 7 o'clock ఆర్ఎల్స్. లేకపోతే మై మదర్ విల్ గెట్ యాంగ్రీ, మా అమ్మకి కోపం వస్తుంది అని చెప్పి చెప్పడం అనమాట. ఐఎమ్ టైర్డ్, ఐ వాంట్ టు గో టు బెడ్ ఎర్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ద లాస్ట్ బిట్ ఇది. సో ఐఎమ్ టైర్డ్ కాబట్టి ఇక్కడ సో అనేది ఇవ్వడం జరిగింది. కంబైన్ ద సెంటెన్స్ విత్ సో అని కనుక ఇచ్చారు అంటే వెరీ సింపుల్గా మనం ఏం చేయొచ్చండి, వెరీ సింపుల్గా మనకు ఈ ఫుల్ స్టాప్ బదులుగా సో పెట్టేస్తే సరిపోతుంది. దాట్స్ ఇట్. ఓకే, ఐఎమ్ టైర్డ్, సో ఐ వాంట్ టు గో టు బెడ్ ఎర్లీ. ఈ విధంగా మనం రాయొచ్చండి. ఓకేనా? చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదండి. ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ చాలామంది పెట్టడం రాక తెలియక 1 మార్క్ అయితే లాస్ అయిపోతుంటారండి. బట్ నో వరీ, మీకు ఫస్ట్ చెప్పాను కదండి, ఈ ఫస్ట్ చెప్పిన ఈ 25 ఏదైతే ఉన్నాయో వీటిని ఫస్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటిల్లోనే ఎగ్జామినేషన్కి రావడం జరుగుతుంది. కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ ఈ 25 ఉన్నాయి కదండి, ఈ 25 వీటిని మీరు కొంచెం నీట్గా నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు వీటిల్లోనే మీకు ఎగ్జామినేషన్లో అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్.
ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇంటర్మీడియట్లో ఏ ఊర్లో ఉన్నా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడున్నా కానీ ఈ వీడియో అండ్ ఈ కోర్స్ గురించి ప్రమోట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We shall meet in the next video. Thank you.